ఒక యజమాని ఇంట్లో పిల్లి, కుక్క ఉంటాయి. ఒకరోజు అర్ధరాత్రి పిల్లి మియావ్ మియావ్ అంటూ బాగా అరుస్తుంది. చాలా ఎక్కువసేపు అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న యజమాని, ఛ! ఈ పిల్లి నా నిద్ర పాడు చేస్తుంది అనుకొని కోపంగా వచ్చి పిల్లిని కొడతాడు. ఇదంతా కుక్క చూస్తుంది. అమ్మో! ఏం జరిగినా నేనస్సలు అరవను అని నిశ్చయించుకుంటుంది. ఆ మరుసటి రోజు అదే ఇంట్లో దొంగలు పడతారు. అమ్మో! అరిస్తే యజమాని తిడతాడేమో అని కుక్క సైలెంట్‌గా ఉండిపోతుంది. దొంగలు విలువైన వస్తువులన్నీ దోచుకొని వెళ్ళిపోతారు. తర్వాత లేచి చూసిన యజమాని ఏడుస్తూ వచ్చి, నిన్ను పెంచి ఏం లాభం? దొంగలొచ్చినప్పుడు ఎందుకు అరవలేదు? అని కోపంగా కొడతాడు. కుక్క కన్‌ఫ్యూజ్ అవుతుంది. పిల్లి అరిచినందుకు దెబ్బలు తిన్నది. నేనేమో అరవనందుకు దెబ్బలు తిన్నాను. అయ్యో రామా! అసలు మాట్లాడాలా వద్దా? అనుకుంటుంది కుక్క. విన్నారు కదండీ కథ. ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఏంటి కాకి ఓలా అంటారు. అస్సలు మాట్లాడకపోయిన వారినేమో మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా అని గేలి చేస్తారు. అందుకే తక్కువ మాట్లాడాలి. అది కూడా సమయం, సందర్భం వచ్చినప్పుడే మాట్లాడాలి. అప్పుడే ఆ మాటకి విలువ ఉంటుంది. మౌనంగా ఉండటం రావాలి. ఎవరి దగ్గర ఎంత, ఎప్పుడు మాట్లాడాలో తెలిసుండాలి.